ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది అందరూ. చెప్పు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఓ మై గాడ్. రాని ఉంది. ఇప్పుడు అక్కటన్ అయిపోయాక అక్కటన్ అని అక్కటన్. ప్లీజ్ ఇద్దరు కలిసి చేయండి. ఇద్దరు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకో పని తెచ్చుకుంటావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా జల్ది నేను ఇస్తాను అలా వాళ్ళకి పిండి వేసుకేటప్పుడు కొంచెం సతాయించుకుంటూ పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి కొంచెం ఇప్పుడు అది దాతకి ఇస్తుంది. పెద్ద మనిషి అయిపోయింది. పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషివా? ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఏం చేస్తున్నా? బచ్చవా? భక్ష్యం. ఇదంతా మిక్స్ చేయనా? మిక్సీ రౌండ్ చేయి, లడ్డు చేయి. ఇదంతా అవసరమా నాకు? తప్పక నేను చేసుకోవచ్చు కదా. పిల్లోని పేరు అనడానికి ఎందుకు పోయిరా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అక్కడే ఉండని. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? అండ్ ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే జనరల్ గా ఇదిగో నాకు వేప పువ్వు దొరికింది అనమాట. ఇక్కడ ఎంత $2 అంటే 2 × 83 ఒక 200 రూపీస్ అనుకోండి, అంతేనా? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముదాత్రి వ్లాగ్స్. సో అందరికీ హ్యాపీ ఉగాది, శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది అందరూ. చెప్పు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. సో ఈరోజు ఉగాదిలో ఉగాది స్పెషల్ ఏంటంటే రెగ్యులర్ గా చేసే ఐటమ్ తో పాటు భక్ష్యాలు చేస్తున్నాం అనమాట. సో భక్ష్యాలు మా దాతతో చేపిస్తున్నాను. చూద్దాం వాళ్ళు ఎలా చేస్తుందో ఏంటి అని చెప్పేసి. ఉండమ్మా ఫస్ట్ జల్గా ఉగాది అంటున్నా. భక్ష్యాలకి మనం మైదా పిండి తీసుకుంటాం కదా, బట్ నేను మైదా పిండి చాలా తక్కువ తీసుకొని గోధుమ పిండి ఎక్కువ తీసుకుంటాను. జల్గా రెగ్యులర్గా కూడా గోధుమ పిండితోనే చేస్తాను. సో పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు నాకు. మైదా కొంచెం మంచిది కాదు కాబట్టి పిల్లలకి గోధుమ పిండి చూస్ చేస్తాను అనమాట. కొంచెం అట్లా ఏమంటారు, ఇట్లా సాగుతూ ఉండాలి కాబట్టి కొంచెము మైదా పిండి యాడ్ చేస్తాను. అరే చెయ్యి, ఈరోజు నువ్వు చేస్తున్నావు, నేను కాదు, మెల్లిగా. బాగా తీసేస్తావా? అరే పడిపోతున్నాయి. అది ముట్టద్దు నాన్న, ముట్టద్దు. సెకండ్లో చేయాల్సిన విధ్వంసం అంతా చేసిస్తారు. ఇక్కడ ఇప్పుడు ఆనీటర్ నువ్వు చేస్తావా? చెయ్యి. ఒక ఆనీటర్ అమ్మా ప్లీజ్. ఇప్పుడు అక్కటన్ అయిపోయాక అక్కటన్. ప్లీజ్ ఇద్దరు కలిసి చేయండి. ఇద్దరు ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకో పని తెచ్చుకుంటావా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా దేవుడా, సీరియస్లీ అని చేసుకోండిరా. చేసినట్టే పని ఇంకొంచెం కావాలి. అదేం కప్పేది? కప్పు ఉండాలిగా. నేనెక్కడ పెట్టింది? ఇప్పుడు ఇక్కడే ఉండే కదా. సో ఇలా ఉంటదండి నా మతిమరప. వీళ్ళు తీసేక్కడ దాచి పెడతారా అంటారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. షోరా లేదా? సరే ఓకే, కొంచెం ప్లీజ్ రా. అక్క కలిపిన తర్వాత ఏమైతుంది?
చేయండి. ముట్టుకోద్దు ముందు అక్క చేస్తుంది. అక్క చేసి పిండి ఇస్తుంది. జల్దీ నేను ఇస్తాను అలా వాళ్ళకి పిండి వేసుకేటప్పుడు కొంచెం సతాయించకుండా పక్కకి వెళ్ళిపోతానని చెప్పేసి కొంచెం ఇప్పుడు అది దాతకి ఇస్తుంది. పెద్ద మనిషి అయిపోయింది. పెద్ద మనిషి, నువ్వు పెద్ద మనిషివా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఏనా పెద్ద మనిషి కాదా నువ్వు? పెద్ద మనిషి కాదా? కాదా? ఇక్కడ దాత్రి. అద్విక దాత్రియా? ఏ పెద్ద మనిషి అందంలే వద్దా? పెద్ద రాయుడు ఆరేగాడు చిన్న రాయుడు లాగా నువ్వు పెద్ద రాయుడు. ఓకేనా? ఏం చేస్తున్నాడు? అమ్మో ఎంత క్యూట్ చేస్తున్నావురా దాత్రిగా. పిసుకో గట్టిగా. గుడ్ జాబ్ నానా. అమ్మా చాలా చిన్న ఫిట్. చాలా సరే నచ్చిన జస్ట్ ఇప్పుడు దాటితో చిన్న ఉండలు చెప్పించి వీటిలోకి పూర్ణం ప్రిపేర్ చేపిస్తాను అనమాట. మమ్మీ ఏ కావాలి? బాలి చేసినవా? అవునమ్మా బాల్ చేశాను. బాలేసావా? కాదా మరి బాలే కదా. బాలేసావు. ఏం చేస్తున్నా? బచ్చమా? భక్ష్యం. నేను కట్ చేసి ఇస్తా. ఆగండి. హ్యాపీ బర్త్డే చేద్దాం ఇప్పుడు. ఓకే, హూ వాంట్స్ టు కట్ ఇట్? యు వాంట్ కట్ ఇట్? వాడొకసారి నువ్వు ఒకసారి. ఓకే, టేక్ యువర్ లడ్డు. నువ్వు యూ డూ ఇట్. యూ కట్ ఇట్. కట్ చేస్తావా? కట్ చే. గుడ్ జాబ్ అనిలు. కట్ చేయరా గట్టిగా. yes అయిపోయింది. యూ టేక్ దిస్ వన్. then now I'll cut it. okay yay I have to. నాకు 2 దొరికాయి, మీకు 1 దొరికింది. ఓ సారు ఏం చేస్తున్నావు? లే అట్లా చెయ్యొద్దు గలీజ్గా. రౌండ్ చేయి, రౌండ్ చేయి. కొంచెం నెయ్యి పెట్టుకో చేతులకి. ఇప్పుడు కొంచెం నెయ్యి పెట్టుకో. ఇదంతా మిక్స్ చేయనా? మిక్సీ రౌండ్ చేయి, రౌండ్ లడ్డు చేయి. ఇదంతా అవసరమా నాకు? అప్పటికే నేను చేసుకోవచ్చు కదా. పిల్లోని పేరు అనడానికి ఎందుకు పోయిర్రా బాయ్ మీరు? మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. మరి ఏంద్రా మీతో లొల్లి? సుశీల సుశీల చెయ్యండి. ఇగో ఇలా చెయ్యాలి. ఒక్క నిమిషం ఉండమ్మా. దగ్గరికి పెట్టుకో, మధ్యలో అవసరం లేదు. అన్ని దగ్గర. ఇది నీది నాన్న. ఇగో ఇది నీది. చెయ్యి. అరే జారిపోతుంది నాన్న ఇది. అట్లా చెయ్యి. ఎస్ తీసుకెళ్ళి దాచి. ఆర్ యు రెడీ? అది ఇందులో పెట్టేసి ఇక నీ దగ్గర పెట్టండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఇలా దగ్గరికి అనేసి. అలా కదా. ఒక్క నిమిషం. టేక్ ఇట్ ఫ్రమ్ దిస్ సైడ్. నీకెందుకురా నాన్నలు? ఫ్రమ్ హియర్. క్లోజ్ ఇట్. నువ్వు చెయ్యి. నీకు చేస్తా. దీన్ని చెయ్యాలి ఇప్పుడు. నువ్వు కాదు భక్ష్యం చేయాలి. ఇగో ఒక్క నిమిషం చెయ్యి. భక్ష్యం జిలేలా ప్రెస్. ఓ షిట్. చెయ్యి ఇప్పుడు. చెయ్యి అప్ప చెయ్యి. ఇంకా కాలే నాన్న.
దాత్రి దాన్ని భక్ష్యం ఇవన్నీ నీకే నానా, నువ్వే భక్ష్యం చేయాలి. వద్దా? ఓకే ఫైన్. ఒక నిమిషం రౌండ్ చేసి చెయ్యి భక్ష్యం క్లోజ్ చేద్దామా? హెల్ప్ చేయమ్మకి. అమ్మని నా బంగారు కొండ, యు మేడ్ ఇట్. కొంచెం నెయ్యి పెడతా ఇక్కడ. నువ్వు చేయి, ఇట్లా ప్రెస్ చేయి. దాంట్లో అది లేదు నాన్న, పూర్ణం లేదు. పెడదాం, పూర్ణం పెడదాం. పెడతావా? ఒక నిమిషం. నీకు పెట్టిన ఆల్రెడీ ఉంది అందులో. సి అందులో ఇట్లా ప్రెస్ చేయి. కమా. ఓకే. You're doing great. అరవద్దు. No, you ఇట్లా ప్రెస్ చేయి అంతే. తీయొద్దు, ఫింగర్స్ ఇలా ప్రెస్ చేయాలి. అయ్యో లైక్ దిస్. అట్లా తీయొద్దు నాన్న, అట్లా తీయొద్దు నాన్న. ఇలా ప్రెస్ చేయి, ఇలా ప్రెస్ చేయి. ప్రెస్. రౌండ్ రౌండ్ పెట్టద్దు నాన్న. అయిపోయింది నాన్న, భక్ష్యం అయిపోయింది. ఒక్క నిమిషం ఉండు. అని వెయిట్. నేను వేరేది ఇస్తా, నీకు వేరేది ఇస్తా ప్లీజ్. భక్ష్యం అయిపోయింది, నీకు ఇస్తా. ఒక్క నిమిషం. నేను తీసుకో. టేక్ దిస్. అయ్యో ఓకే. నో, యాక్చువల్లీ నా ప్లాన్ ఓన్లీ దాతలతో చేపిద్దామని. వీడు జనగా పడుకుంటాడు, సో నేను పడుకోబెట్టి దీంతో చేపిద్దాం అనుకున్నా. అదేంటో వీడియో చూడు, అస్సలు పడుకోవట్లేదు. ఇద్దరు వస్తలేదారా నీకు? నువ్వు ఏబిసిడి చెప్పా అని? ఏబిసిడి నో. దాని నువ్వు ఏబిసిడి చెప్తాను. మధ్యలో టీయూవి ఎవరు చెప్తారు? మీ తాత చెప్తారా? జస్ట్ టీ చెప్పినావు, యూవి చెప్పలే. టీయూవి ఫస్ట్ మంచి చెప్పినవరా? అరే కన్నా ఫస్ట్ ఇవి పెట్టేసి అలా భక్షణ ముద్దురా. అక్కడ రాసిరా. చపాతీస్ అయితే చపాతీస్ పూరీస్ కోలతో చేయొచ్చు నాన్న. ఇది భక్ష్యం కదా, చేత్తోనే చేయాలి. దాంతో చేసి ఖరాబ్ అవుతుంది. కొట్టుకోదు మెల్లిగా. అది ఎందుకు నీకు? వాడు పట్టుకొని అట్లా ట్రేడ్ చేసుకోవాలి. ఓకే, కొట్టుకోవద్దు ప్లీజ్ నాన్న. సో ఇదన్నమాట, వీళ్ళతో చెప్పించాను. నెక్స్ట్ వీళ్ళు రెడీ వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేస్తాను. దాని తర్వాత పూజ చేద్దాం. పూజ చేసాక తిందాం. ఓకేనా? ఫ్లవర్స్ బిడ్డ, ఫ్లవర్స్ ని అందులో కూర్చో. ఎంకరేజ్ చేయరా. ఇలా ఉంటది వీళ్ళతోటి. పొద్దున్న నుంచి చుక్కలు చూపిస్తున్నారు నాకు. ఇలా చేసావా? ఎలా చేసావా నువ్వు? బొమ్మటోలి అక్కడే ఉండని. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఎందుకురా అంటే ఉండని అమ్మా. ఏదిరా?
జీజకి ఫస్ట్ ఫ్లవర్స్ అడ్డం పెడతావా తల్లి? పెట్ట అమ్మ అందుకే ఇది పక్కన పెట్టు అన్నా. పెట్టు, అక్కడ పెట్టు. నువ్వు పెడతావా? ఇక పెట్టు, ఏదో ఒక జీజకు పెట్టరా. అటు సరస్వతి అమ్మ అమ్మ ఆలిగడు పెట్టాడు. కిచ్చవానిలో నీకు పెట్టొచ్చిందా నాన్న? అక్కడ పెట్టు, వినాయకుడు. ఆ వినాయకుడి దగ్గర పెట్టినాను అక్కడ. సో ఇంకోటి ఏమైందంటే మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. సో అందుకని ప్రస్తుతానికి మేము ముగ్గురమే ఉగాది పచ్చడి అవన్నీ చేద్దామని డిసైడ్ అయిపోయినాము. అందుకే మా దాత్రిగాడి హెల్ప్ తీసుకున్నాను. మా ఆయన హెల్ప్కి బదులు ఈరోజు మా దాత్రిగాడి హెల్ప్ చేస్తారనమాట. అండ్ ఈ ఉగాది స్పెషల్ ఏంటంటే జనరల్గా ఇదిగో నాకు వేప పువ్వు దొరికిందనమాట. ఇక్కడ ఎంత $2 అంటే 2 × 83 ఒక 200 రూపీస్ అనుకోండి. అంతే. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? అంతే, దగ్గర 200 రూపీస్. సో బట్ ఎంత 200 అంటే మనకి ఇండియాలో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. బట్ యూఎస్లో వేప పువ్వు దొరకడం అనేది గ్రేట్ కాబట్టి సో నేను వర్క్ అనే అనుకుంటున్నాను అనమాట. ఇది నాది, నాన్నది కాదు, నాది. నో వచ్చిందమ్మా వయ్యాలి. షేర్ చేసుకోవాలా? ఓకే, నువ్వేంద్రా? కాదు, నాకు. ఆగ్రాగ్రవాడు ఏం చెప్తాడు? నాన్నకి ఇవ్వను. నాది, నాది, నాది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నాది నాది వాటర్ బాటిల్ రా. యాక్చువల్లీ పాపం వాడికి కొంచెం బాగాలేదు. ఒక 2 days నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా వచ్చిందనమాట. సో అందుకే కొంచెం డల్ ఉన్నాడు. అండ్ ఏమైందమ్మా? ఓకే. అండ్ నేను ఈ మధ్య కమెంట్స్లో ఒకటి చూసాను, ఏంటంటే మీరు బాబుని పట్టించుకోరా, ఎప్పుడు పాపనే ఎత్తుకుంటారని. అరే నా కిడ్స్ రా, ఇద్దరు నా ప్రాణాలు. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ ఎవరైనా మదర్ చూస్తారా? అట్లాంటి థాట్స్ ఉంటే ప్లీజ్ తీసేసేయండి. ఎందుకంటే ఒక్కో కిడ్ ఒక్కోలా బిహేవ్ చేస్తారు. సో ఇదేమో మొత్తం మమ్మీ మమ్మీ అని చిన్నప్పటి నుంచి నా దగ్గర పట్టుకొని ఉంటుండే. వాడు అలా కాదు. వాడికి ఎవరున్నా సరే, నాన్నున్నా సరే, అమ్మున్నా సరే, వాడు ఇంకోటి ఏంటంటే పట్టుకుంటే వాడికి నచ్చదు. వాడిని ఫ్రీగా వదిలేయాలి. అది జరుగు అన్ని. సో పడుతావు నాన్న. సో అలా అనమాట. అందుకని వీడు ఎక్కువ ఎత్తుకొని మీకు కనిపించడు అంతే. సో ప్లీజ్ అలాంటి థాట్స్ ఉంటే కనుక తీసేయండి. అలా యూనో చాలా బాధేస్తుంది అలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటే. నువ్వు బొంగోరు, నువ్వు బుజ్జుకును కన్నయ్య గాడు. వీడెవడు రైగో? వీడెవడు చెప్పు? వీడెవడు? నువ్వెవరు? కన్నయ్య గాడు. మమ్మీ కిసి, మమ్మీ కిసి కిసి గారా. చూసారుగా అట్లా ఉంటది. వీడిని పట్టుకోవద్దు. బుజ్జిగాడా చూడు, ఆడపిల్ల కాబట్టి ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా మంచిగా పూజ చేస్తారు. ఈ లంగగాడు చూడండి. జరుగురా, పక్కకెళ్ళు, ఫ్రేమ్ నుంచి పక్కకెళ్ళు. చేస్తావా? సరే, ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ పూజ. ఓకే, చెప్పు. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపా శాంతయే. పచ్చడి చేస్తున్నారా ఇద్దరు? ఇంకా చాలే నాన్న. ఎక్కడ పడిపోయింది?
చర్చ్లో పూజ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వచ్చి టెంపుల్లో పూజ చేసుకుంటాం. పూజ అంటే ఏం లేదు, జస్ట్ అర్చన చేసుకొని ప్రసాదం తింటాం. ఎక్కడికి వచ్చాంరా? టెంపుల్. టెంపుల్ టెంపుల్ టెంపుల్